చేత పడేమని చేస్తుంది. వామబ్బే పాడు పాడు గజాల. ఇక్కడ మందు తాగే వాళ్ళకి ఎట్లా అండి, క్లాస్ బయటకు తీసుకొచ్చేస్తే చాలా వాళ్ళు ఐస్ వేసుకోనక్కర్లేదు కదా. మనమేమో బాగా చల్లగా ఉండే ప్రదేశానికి పారిపోదామని చూస్తూ ఉంటాము, వీళ్ళేమో ఎండ ఉండే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటారు. ఇంతే జీవితం. పాడు జీవితము. ఎక్కడి నుంచి అంటే అక్కడ మనం రోడ్డు దాటకూడదు. మళ్ళీ వాడు ఫైన్ వేసాడంటే మొత్తం ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అమెరికాలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఎందుకు ఫీల్ అవుతున్నావు? నిశ్శబ్దం. 3 ఎర్ర లారీలు 4 తెల్ల, 3 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. అమ్మయ్య, మన దేశం వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత గొప్ప టెంపుల్ కట్టారంటే అమెరికా బ్లాక్కి స్వాగతం. పాస్పోర్ట్ స్టాంపింగ్ అవడం, అది బయటికి రావడం, నేను బయలుదేరడం అన్నీ ఒకటే రోజు జరిగిపోయింది. నేను మాల్ని అలా బయలుదేరిపోయాం. హైదరాబాద్ టు సియాటిల్. హలో మై డియరెస్ట్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు సుమా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా. ఈ రోజు నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వచ్చాను. సియాటల్లో సాయంత్రం 3:30కి రీచ్ అయ్యాను. వచ్చి రాగానే మేకప్ వేసేసుకొని వెంటనే హడావిడిగా లొకేషన్కి వెళ్ళిపోయానమాట. సాధారణంగా అలా అమెరికా వెళ్ళిపోతే నాకు చాలా జెట్ ల్యాగ్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం జెట్ ల్యాగ్కి నో స్కోపు, నో లగ్జరీ, ఓన్లీ వర్క్. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ అంగరంగ వైభవంగా మొదలైపోయింది. ఏ ప్రొఫెషన్లో అయినా సరే కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అందుకనే నా హోంవర్క్ నేను చేసుకొని స్టేజ్ ఎక్కేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ జిమ్కి వెళ్ళిపోయాను. మనల్ని ఎవరూ ఆపలేరు కదా. మనతో పాటు చివరి వరకు ఉండేది మన శరీరం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ సెకండ్ ప్లాన్ ఏంటంటే ఎలాగో ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మార్నింగ్ కొంచెం అలా తిరుగుదామని డిసైడ్ అయ్యాం. ఇదిగో నా ఫ్రెండ్ మాలిని, అది మాలిని అండ్ నేను ఇప్పుడు సిటీ టూర్కి వెళ్తున్నాము. సియాటిల్లో స్పేస్ నీడిల్, అలాగే స్టార్ బగ్స్కి హెడ్ ఆఫీసు, అమెజాన్ హెడ్ ఆఫీసు, ఇలా చాలా ఉన్నాయి. అమెజాన్ అంతా మనం వెళ్ళాం, కానీ మిగిలిన ప్లేసెస్ ఒకసారి చుట్టేసి వచ్చేద్దాం. స్టార్ బగ్స్ సెంటర్ రిజర్వ్ అట్ సియాటిల్లో ఉన్నాను నేను. కాఫీ తాగలేదు, నేను టీయే తాగుతాను అని వచ్చా చూడ్డానికి. సో స్టార్ బగ్స్ రిజర్వ్, పదండి లోపలికి వెళ్దాం. ఇది స్టార్ బగ్స్ రిజర్వ్ రోస్టరీ. సియాటిల్ లాంటి వైబ్రెంట్ ప్లేస్లో ఉంది. కాఫీ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తిరునాళ్ళలాగా ఉంది ఏంటి ఇక్కడ, ఇంతమంది కాఫీ తాగడానికి వచ్చారా? మై గాడ్, మనం కూడా టీలు కాఫీలు అలవాట్లేదు. ఈ స్టార్ బక్స్లో ఏదో కొంచెం మంచినీళ్ళ లాంటి టీ తాగి జంపు. బాగుంది కదా వెదరు. సియాటిల్ వెదరు చాలా అన్ప్రిడిక్టబుల్. చాలా ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి సంవత్సరం అంతా కూడా. ఇలా ఎండ రావడం అనేది వీళ్ళకి చాలా విశేషం. ఇంకా అందరూ చక్కగా తిరుగుతూ ఉంటారు బయట. అదిగోండి, ఎండతో పాటు మళ్ళీ చినుకులు కూడా పడిపోతున్నాయి. కానీ ఎంత బాగుందో. ఇట్స్ నైస్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వర్షం స్టార్ట్ అయిందని నెత్తి మీద నేను ఇది పెట్టుకున్నాను. కవిత పాయింట్ ఆఫ్ వ్యూ వింటున్నాను నేను. ఇక్కడ ఎన్ని నెలలు వర్షం పడుతుంది కవిత? ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్, కానీ జూన్, జూలై, ఆగస్ట్ ఇట్స్ బ్యూటిఫుల్ మంత్స్ ఇన్ సియాటిల్. ఇట్స్ సో బ్యూటిఫుల్. స్ప్రింగ్ అండ్ సమ్మర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఫిబ్రవరి మంత్లో మాత్రం వీళ్ళకి బాగా డార్క్ అయిపోతుందంట. అప్పుడు వీళ్ళు ఎక్కడైనా ఎండ ఉండే ప్లేస్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారట. ఎంత విచిత్రం కదా. మనమేమో బాగా చల్లగా ఉండే ప్రదేశానికి పారిపోదామని చూస్తూ ఉంటాము, వీళ్ళేమో ఎండ ఉండే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటారు. ఇంతే జీవితం. పాడు జీవితము 3 నాళ్ళ ముచ్చటలేరా. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి రోడ్డు దాటేద్దాం అనుకున్నాం. ఎక్కడి నుంచి అంటే అక్కడ మనం రోడ్డు దాటకూడదు. మళ్ళీ వాడు ఫైన్ వేసాడంటే మొత్తం ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మేము కూడా ఇండియాలో ఇట్లాగే క్రాస్ చేస్తున్నాం. అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం మేము.
అప్పుడప్పుడు చేయి చూపించి ఆపిస్తాను అనుకోండి, అది వేరే విషయం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా మొహాలకి కావాల్సినటువంటి క్రీములు, ఫౌండేషన్లు, ప్యాన్ స్టిక్లు, ప్యాన్ కేక్లు, లిప్స్టిక్లు అన్నీ దొరుకుతాయి. పదండి. This real quick and then we can find you, okay? టెక్స్చర్ టెస్ట్ చేసి ఇస్తున్నారు స్టిక్. And then did you want NARS also? Or were you looking for నర్స్. నా వెనకాల కనిపిస్తుంది అమెజాన్ స్పియర్. అమెజాన్ హెడ్ క్వార్టర్ సియాటల్లోనే. సియాటల్లో ఏ రేంజ్లో చల్లగా ఉందంటే నేను మాట్లాడుతుంటే ఎవరైనా మందు తాగేస్తానేమో అనుకుంటారు, కానీ ఈ చలికి వణికిపోయి అయిపోతుంది అనమాట. అబ్బో, కనిపించడానికి ఎండగానే ఉన్నా బాగా చల్లగా ఉంది. ఎంత ఉంది మళ్ళీ? 14 degrees. బయట ఉండేటువంటి చలికి ఈ కారు ఎక్కగానే ఉండే వెచ్చదనానికి నా శేష జీవితాన్ని ఇందులో గడిపేయాలని నాకు. ఏమంటారు మళ్ళీ? కొంచెం గడ్డ కట్టేశాను నేను. 3 ఎర్ర లారీలు 4 తెల్ల, 3 ఎర్ర లారీ, 3 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. 3 ఎర్ర లారీలు 4 తెల్ల 3 ఎర్ర లారీ 3 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. అమ్మయ్య, ప్రాక్టీస్ చేస్తేనే కానీ నాలుక కరెక్ట్ అవ్వలేదు బాబు. గుడ్, ఎల్కేజీలో పడండి. ఇక్కడ మందు తాగే వాళ్ళకి ఎట్లా అండి, క్లాస్ బయటకు తీసుకొచ్చేస్తే చాలా వాళ్ళు ఐస్ వేసుకోనక్కర్లేదు కదా. కమలాసన్ నాకు అలవాట్లేదు కాబట్టి తెలియదండి. అలా మేము బయలుదేరి ఇక స్పేస్ నీడిల్ దగ్గరికి వచ్చేసాము. పైకి ఎక్కేంత టైం లేదు కాబట్టి కింద నుంచే చూసేసి కొన్ని ఫోటోలు దిగేశాము. అర్థం కాకపోయినా బాగుంది. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఇక వీకెండ్ అయ్యేసరికల్లా భలే సందడిగా ఉండింది. అందరూ ఒక దగ్గర జమ అయ్యారు. ఇక డాన్స్ పర్ఫార్మెన్సెస్ మొదలయ్యాయి. మనం కూడా మన టాలెంట్ బయట పెట్టాం. లక్కీగా ఎవరూ చూడలేదు. చికెన్ రెడ్ కర్రీ విత్ నూడిల్సా? నూడిల్స్ అంటే వడియాల్లా ఉన్నాయి. మేము అమెరికాకు వచ్చి చైనీస్ ఫుడ్ తింటున్నాం. పొద్దున్నంతా తిరిగేసి సాయంత్రం మళ్ళీ ఈవెంట్కి రెడీ అయిపోయాను. మేము ఈవెంట్ రూట్ తప్పిపోయాం, వెళ్తున్నాం. తప్పిపోలేదు, జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాం. తప్పిపోయిన తర్వాత ఎస్, అమెరికాలో ఫస్ట్ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ పెడతారు, పిజ్జాలు, బర్గర్లు పెడతారు. తర్వాత కిలోమీటర్లు నడిపిస్తారు అది కరగడానికి. పాడు గజాల. దిగ్విజయంగా 3వ రోజు కూడా టీటీఆర్ కన్వెన్షన్ని ముగించేసుకొని ఆ తర్వాత సియాటల్ నుంచి న్యూయార్క్కి ప్రయాణం అయిపోయాం. ఆ దారిలో కనిపించినటువంటి అందమైన దృశ్యాల్ని మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. మొత్తానికి న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ చేరాను. కానీ ఏంటిది, మొత్తం షాపుల పేర్లన్నీ ఇండియాలో ఉన్నట్టుగానే ఉంది. కొంపదీసి పడుకొని లేచేసరికల్లా నన్ను ఇండియాలో దింపేశారా? మోసం, దగా, కుట్ర. ఈ జన్మకి చాలు, నేను పోతాను. అమ్మో, రాజ్ జ్యువెలర్స్ అంట. ఏంటిది, సునంద కుమారా, పింటో జ్యువెలర్సా? ఇదంతా న్యూ జెర్సీయే. ఇవన్నీ ఎన్నేళ్ళైంది ఉజ్వల్ పెట్టి స్టోర్స్? భూమి పుట్టినప్పుడు పెట్టేశారు అప్పుడే. ఈ ఏరియా ఎప్పటి నుంచో ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, మళ్ళీ స్టార్ట్. ఇక్కడ ఇంకొక సబ్జీ మండి. ఇది ఒక సబ్జీ మండి అంట. అమ్మా, అన్నీ మీరు ఏది చూసినా షాపులన్నీ మన ఇండియన్ స్టోర్స్. కొంచెం జూమ్ ఇన్ చేసుకొని చూసుకోండి. నేను జస్ట్ బికేనేర్ వాళ్ళ
ఓహో మనం చాట్ మిస్ అవ్వము. వద్దు మళ్ళీ ఇప్పుడు నల్లీస్. ఓకే అదిగో మన అన్నయ్యలు పటేల్ బ్రదర్స్. ఒకటి ఉంది పటేల్ బ్రదర్స్. అదిగో అక్కడ ఏషియన్ గ్రాసరీ ఉంది. అన్ని ఇండియన్ స్టోర్స్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన వాళ్ళు ఎక్కడికి వచ్చినా సరే జెండా పాతేసి అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, మొత్తంగా మన షాపులు మన బట్టలు అన్నీ పెట్టేస్తారు. అసలు నేను ఒక్కటే ఏం మిస్ అవుతున్నానంటే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గొడుగులు అమ్మడానికి వచ్చేవాళ్ళు లేరు. yes this is శ్రీ దోస. మీరు ఇజ్లిన్ వస్తే ఇక్కడికి రండి తప్పకుండా. శ్రీలక్ష్మి గారిదే శ్రీ దోస. మీకు స్విగ్గీ లేదు కదా? లేదండి. ఓ నో, యు అమెరికా పీపుల్. వీ హ్యావ్ స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ అన్ని. మాకు మేము రసం ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని కొత్తిమీర ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. వచ్చిందండి వయ్యారి. దోశలు మాత్రం సూపర్. ఎలా వేసారు ఉజ్వల్? వేరే లెవెలా? అమెరికాలో బెస్ట్ దోస ప్లేస్. బా ఎంత బాగుందో. సో దిస్ ఇస్ మాలిని. న్యూయార్క్లో మీకు నచ్చింది ఏంటి, అంటే అమెరికాలో నచ్చింది ఏంటి, నచ్చనిది ఏంటి చెప్పాలి. మళ్ళీ చెప్పండి. పొద్దున్న చెప్పారు కదా. నేను చెప్పాలి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. మళ్ళీ చెప్పట్లేదు కానీ నేను చెప్తాను. టిష్యూ పేపర్. అలా న్యూయార్క్లో 2 రోజులు వర్క్ లేకుండా హాలిడేకి టైం దొరికింది. నేను నా ఫ్రెండ్స్ కలిసి అలా వాకింగ్ మొదలు పెట్టాము. ఇంతలోనే వీడెవడో వాకింగ్ చేస్తూ కనపడ్డాడండి బాబు. అదే మన కింగ్ కాంగ్ సార్ వారు. హలో సార్. హలో. వెల్కమ్ టు సాక్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ లాక్స్. రండి ఊరికే మనం కళ్ళతో చూసేసి వెళ్దాం, ఏం కొనొద్దు. మ్యామ్, డూ యూ వాంట్ బై సమ్ పర్ఫ్యూమ్స్ ఇన్ ద సాక్స్ అవెన్యూ మాల్ మ్యామ్? హలో మ్యామ్. వద్దండి నాకు. No, ma'am will have agarbatti in home. That is enough perfume. Okay? ఇంత రిచ్ కాదండి. $2,720. $2,20,000 బిల్లు ఉంది. బట్టలేవి దీనికి. హలాల్ గైస్ న్యూయార్క్లో బాగా ఫేమస్. నాకు శ్వేత, తరుణ్ వీళ్ళిద్దరు పెట్టారు ఇప్పుడు. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఫలాఫల్ తిన్నాను నేను. బట్ ఐ లైక్ సీతాఫల్ బెటర్ దెన్ ఫలాఫల్. ఇది బాగానే ఉంది. చాలా ఎక్కువ ఉంది. మాది నేను కష్టపడి తీసుకున్నాను. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? అలా ఈ 2 డే న్యూయార్క్ టూర్లో టైమ్ స్క్వేర్ని మాత్రం రాత్రే చూడాలని ప్లాన్ వేసాము. కానీ వర్షం పడింది. బట్ వర్షంలో కూడా అందంగా ఉందనుకోండి, అదే నేనే. నేను బస్ ఎక్కడానికని న్యూ జెర్సీకి వచ్చాను. ఓకే, సో ఇక్కడ బస్ స్టాప్లో కూర్చొని ఉన్నాను. ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే బాగా చల్లదనం ఎక్కువగా ఉందంటే హీటర్ కూడా పెట్టారు. అవునా, నిజమా? లఫాయత్ అనే బేకరీ ఏదో తేడాగా ఉందేంటి? చాలా ఫేమస్ అంట న్యూయార్క్లో. అక్కడికి వెళ్తున్నాం. ఓకే, బ్రౌన్ బటర్ మేపుల్ క్రమ్ కేక్. ఎవరైనా వేసి కొట్టచ్చు దీంతో. హెవీగా ఉన్నాయి. లోపల ఏం రాలే. నోరు చాలా పెద్దగా ఉండాలి దీనికి. పళ్ళ సెట్ ఉండే వాళ్ళు దయచేసి చేయకండి. ఇది చాలా బాగుంది. వెరీ గుడ్. మీరు వస్తే ఇక్కడ లఫాయత్కి రండి. న్యూయార్క్ సిటీలో పర్వాలేదు, కానీ కొంచెం లోపలికి వచ్చేసామంటే పెద్ద సందడే ఉండదు. అమెరికాలో నాకు నచ్చని ఒకే ఒక పదం నిశ్శబ్దం.
అరే గట్టిగా నవ్వడానికి కూడా లేదు అసలు. అందరు సైలెన్స్లో ఉంటారు ఏంటో. రోడ్డు మీద కూడా శబ్దాలు ఏమీ లేవు. అదే మన దగ్గర అయితే 4 లారీలు పొయ్యం పొయ్యం అంటూ, 2 ఆటోలు కుయ్యం కుయ్యం అంటూ, స్విగ్గీ వాడు జొమాటో వాడు బండి మీద టీయూ టీయూ అంటూ ఎన్ని శబ్దాలు వస్తుంటే చెవులకి ఎంత బాగుంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎప్పుడో ఒకసారి ఇక్కడ ఒక అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ వెళ్తే తప్ప ఏ శబ్దాలు లేవు. అందరు ఇంత సైలెంట్గా పోతున్నారు ఎందుకు? ఖండిస్తున్నాను, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్టిచోక్ పిజ్జా తినడానికి వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా ఈ తిండి గోల ఏంటి అనుకుంటున్నారా? మరి తప్పదండి, తిండి కావాలిగా బతకడానికి. పిజ్జా చూసి మాల్ని బాగా కంగారు పడింది. ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ రాక్షసమైన పిజ్జా. మీకు గుర్తున్నట్టయితే ఒక 2 years బ్యాక్ నేను ఆర్టిచోక్ పిజ్జా గురించి చెప్పాను నా వీడియోలో. మళ్ళీ 2 years తర్వాత నేను ఆర్టిచోక్ పిజ్జా తినడానికని ఇక్కడికి వచ్చాను. చాలా క్రీము, చాలా చీజ్ ఉంటుంది. నేను యూఎస్కి వచ్చి 4 days అవుతుంది, ఇప్పటివరకు పిజ్జా ముట్టుకోలేదు. ఇది ఒకటే తింటున్నాను. దీన్ని ఒక ఉద్యమం లాగా తినాలి. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. మేము ఈరోజు అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. 9 o'clockకే లోపల ఒఫీషియల్ ఎంట్రీ. బ్రిషిత సెలబ్రిటీ ఉంది లోపల అని అన్నారు, దొబ్బేమన్నారు వాళ్ళు. సో అసలు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు నాకు. అమెరికాలో కూడా గుర్తించేలాగా ఏదో ఒకటి చేయాలని నాకు అర్థమైంది. ఇప్పుడు మేబీ అమెరికాస్ గాట్ టాలెంట్కి నేను వెళ్తాను. వెళ్ళి ఏం చేయాలో అర్థం కాదు, అది ప్రాబ్లము. సో అక్షర్ధామ్ టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్ అని విన్నాను. సో లెట్స్ గో అండ్ సీ. ద బ్యాప్స్ స్వామినారాయణ టెంపుల్ న్యూజెర్సీకి చాలా దగ్గరగా ఉంది. అసలు ఎంత అందంగా కట్టారో. దీనికోసం కావాల్సినటువంటి మార్బుల్ అంతా ఇండియా నుంచే తెప్పించారట. చుట్టూతా ఉండేటువంటి గార్డెన్స్, ఫౌంటైన్స్, ఈ ప్రాంగణము అబ్బా భలే అందంగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి గుడి చూసి నేను భారతదేశంలో ఉన్నాను అనుకుంటున్నారేమో. కాదు, నేను న్యూజెర్సీకి దగ్గరలో ఉండేటువంటి అక్షర్ధామ్ గుడికి రావడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఎంత బ్యూటిఫుల్ అండ్ డీప్ ఆర్కిటెక్చరల్ వర్క్ ఉందంటే చాలా చాలా అందంగా ఉంది. మీరు న్యూజెర్సీకి వస్తే తప్పకుండా అక్షర్ధామ్ విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ బ్యూటిఫుల్. అంటే మన దేశం వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత గొప్ప టెంపుల్ కట్టారంటే హ్యాట్స్ ఆఫ్. మన గుడులన్నీ మన రీఛార్జ్ సెంటర్స్ అన్నమాట. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా బాడీ రీఛార్జ్ అయిపోతుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి చాలా టైమే పట్టింది, ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. షాప్స్, గిఫ్ట్ షాప్స్. అక్షర్ధామ్లో కేవలం గుడి మాత్రమే కాదు, మంచి స్టోర్ కూడా ఉంది. అక్షర్ధామ్ స్టోర్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సూపర్ మార్కెట్, క్యాఫెటేరియా అన్నీ హై క్లాస్లో ఉన్నాయి. చూసారా కెఫెటేరియా ఎంత బాగుందో? గుడిలో కెఫెటేరియా. కెఫెటేరియా అక్షర్ధామ్ టెంపుల్. పచ్చళ్ళతో సహా అన్నీ ఉన్నాయమ్మా. అంటే ఇది సూపర్ మార్కెట్.
సో అలా అక్షర్ధామ్ టెంపుల్ విజిట్ అయిపోయింది. వెరీ 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 బ్యూటిఫుల్. లోపల మాకు వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. మీరు వచ్చి మీ సొంత కళ్ళతో చూసి తనివి తీరా ఆనందించండి. అంత బాగుందన్నమాట అక్షర్ధామ్. నేను ఇక్కడ న్యూ జెర్సీలో సాయిబాబా గుడికి వచ్చాను. చాలా చాలా ఫేమస్. గురువారం చాలా ఎక్కువ మంది వస్తారంట. ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది. పదండి గుడిలోకి. ఒక్కటి మాత్రం గ్యారంటీ, మీరు భారతదేశం వదిలేసి అమెరికా వచ్చినా గుళ్ళు మాత్రం మిస్ అవ్వరు. న్యూజెర్సీలోని ఈ గుళ్ళు అయితే ఎంచక్కా వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, శివుడు, సాయిబాబా, నవగ్రహాలు అందరినీ దర్శించుకున్నాను. ఈ యుఎస్ టూర్లో లాస్ట్ డెస్టినేషన్ డాలస్. న్యూయార్క్ నుంచి డాలస్ వచ్చేసాను. అలాగే డాలస్లో ఉండేటువంటి మరకత కార్యసిద్ధి హనుమాన్ గుడికి కూడా వెళ్ళాను. ఈ గుడి కూడా చాలా అందంగా ఉంది. నేను ఈ గుడికి వెళ్లే ముందు రోజే హనుమాన్ జయంతి, కానీ ఈవెంట్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. అందుకే ఈరోజు వచ్చి చక్కగా దండం పెట్టేసుకున్నాను. అలా మొత్తానికి స్వామి కార్యం స్వకార్యం పూర్తి చేసుకొని నేను అమెరికా నుంచి మన భారతదేశానికి వచ్చేసాను.